ఒకటి చేసుకునే చోట రెండు తీసుకొని వచ్చేస్తాము. బట్ ఈస్ నాట్ ఫర్ బిగినర్స్ అన్నమాట. ఏదో యూట్యూబ్ షాప్ అంట. డిస్ప్లే ఒక చోట ఉంటది, దాని షాప్ ఇంకెక్కడో ఉంటది. వాళ్ళకి లింక్స్ ఉంటాయి. ఇది కూడా ఒక రకమైన జాబ్. 20 రూపీస్ కి టీ షర్ట్ కొంటాడు అందులో హీరో. ఆ లెవెల్ బార్గెనింగ్ స్కిల్స్ ఉండాలి, ఓపిక ఉండాలి, కానీ ఎంతైనా తిరగొచ్చు. మనీ ఉండాలి గానీ ఎన్నైనా కొనుక్కోవచ్చు. ఇక్కడ మరికొన్న షాప్ లో నెక్స్ట్ టైం కూడా కొనాలి అంటే అడ్రస్ గుర్తు పెట్టుకోవడానికి పెద్ద యుద్ధమే చేయాలి. సేమ్ డిజైన్ 4-5 సెట్స్ ఉన్నాయన్నమాట. ఇలా ఎక్కడో గానీ ఉండవు. మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా దొరుకుతాయి. హాయ్ హలో వెల్కమ్ టు డే విత్ ప్రసన్న. చిక్పేట్ స్ట్రీట్ షాపింగ్ పార్ట్ 2 ఇది. పార్ట్ 1 ఇంకా ఎవరైనా చూడకపోతే చూసి వచ్చేయండి. ఇప్పటిలాగానే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ లవ్ అండ్ సపోర్ట్ ని ఎక్స్ప్రెస్ చేయండి. అండ్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫ్రంట్ ఉన్నవి 500 to 600 ఆ రేంజ్ లో ఉన్నాయి. బ్యాక్ సైడ్ బాక్సెస్ లో కూడా ఉన్నాయి. అవి వచ్చేసి 1000 to 2000 ఆ రేంజ్ లో ఉన్నవి. ఇవన్నీ కూడా హారం, నెక్లెస్ ఇంకా ఇయర్ రింగ్స్ మూడు కూడా సెట్ కింద వస్తాయి. ఈ మధ్య టెంపుల్ జ్యువెలరీలు కూడా వస్తున్నాయి. ఎంత బాగున్నాయో అసలు. ఇవేమో జడబిల్లలు 450 to 600 ఆ రేంజ్ లో ఉన్నాయి. ఇక ఈ వడ్డానాలు చూస్తే ఒకటి చేసుకునే చోట రెండు తీసుకొని వచ్చేస్తాము. అంత బాగున్నాయి. దీని కాస్ట్ ఎంత తెలుసా? జస్ట్ 350 రూపీస్. కొన్ని సెట్స్ కి అయితే వడ్డానం కూడా వస్తుంది. హోమ్ డెకరేటివ్ షాప్. గుమ్మానికి కట్టే దండలన్నీ ఉంటాయన్నమాట. 350 రూపీస్ నుంచి స్టార్టింగ్. ఈ గులాబీ దండ అయితే ఎంత బాగుందో, చూసిన వెంటనే తీసుకోవాలనిపించింది. అంత బాగుంది. పూజా రూమ్ కి అయితే అదిరిపోతుంది. కలుపు హ్యాంగింగ్స్ ఈచ్ పేర్ 120 రూపీస్. ఇంకా చాలా రకాల హ్యాంగింగ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ చూసాం కదా, ఇప్పుడు బట్టల షాప్స్ చూసేద్దాం రండి. ఇక్కడికి పెళ్లి బట్టల షాపింగ్ కి ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడ షాపింగ్ చేయాలి అంటే, మెయిన్లీ శారీ షాపింగ్ చేయాలి అంటే, వేదం సినిమాలో ఒక వైట్ టీ షర్ట్ 100 రూపీస్ చెప్తే 20 అని చెప్పి 20 రూపీస్ కి టీ షర్ట్ కొంటాడు అందులో హీరో. ఆ లెవెల్ బార్గెనింగ్ స్కిల్స్ ఉండాలి ఇక్కడ శారీ షాపింగ్ చేయాలి అంటే. బార్గెనింగ్ చేయడం తెలిసిన వాళ్ళు ఇక్కడ షాపింగ్ ని భలే ఎంజాయ్ చేస్తారు. ఎక్సెప్ట్ శారీస్, మీకు డ్రెస్ మెటీరియల్స్ గానీ లెహంగాస్ గానీ చాలా రీజనబుల్ ప్రైసెస్ కే దొరుకుతాయి. మెయిన్లీ వెస్ట్రన్ వేర్, జీన్స్, టీ షర్ట్స్ ఇంకా క్రాప్ టాప్స్ ఇవన్నీ కూడా మీకు న్యూ కలెక్షన్ దొరుకుతుంది ఇక్కడ. మీరేమైనా రిఫరెన్స్ పిక్ ని తీసుకొని వచ్చి ఆ ఫ్యాబ్రిక్ కోసం వెతికితే మీకు సేమ్ ఆ రిఫరెన్స్ పిక్ లో ఉన్న మెటీరియల్ అయితే దొరికేస్తుంది. చాలా తక్కువ బడ్జెట్ లోనే మీకు నచ్చిన డ్రెస్ ని మెటీరియల్ తీసుకొని కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఈ అంకుల్ ఎవరో గానీ 100 రూపీస్ కే టర్కీ టవల్ అమ్మేస్తున్నారు. కాకపోతే ఈ టవల్ లా లేదు, చిన్నపిల్లల బ్లాంకెట్ లా ఉంది. అంత పెద్దగా ఉంది. పెళ్లిళ్ళ సీజన్ కదా, అందుకే మార్కెట్ మొత్తం కలకల్లాడిపోతుంది. చాలా అంటే చాలా రష్ గా ఉంది. ఇలా పెళ్లిళ్ళ సీజన్స్ లోను, ఆషాఢం ఇంకా శ్రావణ మాసాల్లోనూ చాలా రష్ గా ఉంటుంది. ఇక లోపలికి వెళ్ళి కూర్చున్నామంటే కుప్పల కుప్పల చీరలు తీసుకొచ్చి ముందు పడేస్తారు. నాలాంటి వాళ్ళకైతే ఇంక బుర్రే పనిచేయదు అవన్నీ చూసేసరికి. డిస్ప్లే బొమ్మలు పడిపోకుండా తాడులు పెట్టి కట్టేశారు. నేను చిక్పేట్ లో శారీ షాపింగ్ చేయాలంటే ముందు వచ్చేది ఈ ఓంకార్ షాప్ కే. హడావిడి లేకుండా మనం అడిగిన రేంజ్ లో శారీస్ చూపించుకుంటూ వెళ్ళిపోతారు. అండ్ నాకు తెలిసిన 4 పేర్లు లైక్ కాంజీవరం, ధర్మవరం, పోచంపల్లి ఇలాంటి పేర్లు ఈ షాప్ లోనే వినిపిస్తాయి అన్నమాట. ఇది ప్రమోషనల్ ఆర్ స్పాన్సర్షిప్ వీడియో కాదు, నా జనరల్ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకుంటున్నాను అంతే. ఇక ఈ పక్క షాప్ అన్ని కూడా పట్టు శారీ షాప్. ఏవో ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి. ఇక ఈ చిన్న బండి మీద ఇతను అమ్మే బ్యూటీ ప్రొడక్ట్స్ బయట పెద్ద ఫ్యాన్సీ షాప్ ఓనర్ కూడా అమ్మడు. ఇట్ ఈస్ నాట్ ఫర్ బిగినర్స్ అన్నమాట. 100 రూపీస్ కి షర్ట్స్ ని ఐరన్ చేసి నీట్ గా మడత పెట్టి ప్యాకింగ్ చేసి మరి అమ్మేస్తున్నారు. సండే ఈ మార్కెట్ 5 o'clock వరకు మాత్రమే ఓపెన్ లో ఉంటుంది. తర్వాత ఒక్కో షాపు నెమ్మదిగా క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. మెయిన్ పార్కింగ్ ముందే చెప్తాడు 5 అవగానే క్లోజ్ చేసేస్తానని. మన బైక్ అక్కడ ఉండిపోయిందంటే ఇంకంతే, నెక్స్ట్ డే వచ్చి తీసుకోవడమే. చిన్న పిల్లలవి డైలీ వేర్ ఫ్రాక్స్ 100 రూపీస్ మాత్రమే. ఇంకా చిన్నపిల్లవి అయితే 50 రూపీస్ ఆర్ 60 రూపీస్ ఆ రేంజ్ లోనే ఉన్నాయి. ఎక్స్క్లూజివ్లీ హెయిర్ క్లిప్స్ బండి అన్నమాట. హెయిర్ క్లిప్స్ లో ఇన్ని రకాలు ఉంటాయని ఈ షాప్ చూసిన తర్వాత తెలిసింది. 30 రూపీస్, 40 రూపీస్, 50 రూపీస్ ఆ రేంజ్ లో ఉన్నాయి. అదేంటో గానీ ఇవన్నీ చూసేసరికి ఏ ఫంక్షన్ లేకపోయినా ఏదో ఫంక్షన్ వస్తుంది కదా, అప్పుడు వేసుకుందామని మోటివేషన్ వచ్చేసి కొనుక్కోవాలనిపించేస్తుంది. బయట ఆఫ్ సారీస్ డిస్ప్లే పెట్టారు. ఇక్కడ చూడండి, ఇదేదో యూట్యూబ్ షాప్ అంట. యారో మార్క్ వేసారు. అక్కడెక్కడో లోపలికి ఉన్నట్టుంది ఆ షాప్. ఇక్కడ చూడండి, బూమ్ షాప్ లాస్ట్ అని ఇక్కడ ఒక యారో మార్క్ వేసారు. ఇక్కడ అన్ని ఇలాగే ఉంటాయి. డిస్ప్లే ఒక చోటు ఉంటది, దాని షాప్ ఇంకెక్కడో ఉంటది. రథం ముగ్గుకి తాళ్ళు వేసినట్టు ఇక్కడ యారో మార్క్స్ వేసుకుంటూ వెళ్ళిపోతారు. ఈ క్రాప్ టాప్స్ 250 రూపీస్ అంట. ఒకసారి కొన్న షాప్ లో నెక్స్ట్ టైం కూడా కొనాలి అంటే అడ్రస్ గుర్తు పెట్టుకోవడానికి పెద్ద యుద్ధమే చేయాలి. ఇక్కడ ఎక్కువ షాప్స్ హోల్సేల్ షాప్సే ఉంటాయి. అంటే బల్క్ అమౌంట్ లో కొనుక్కునే వాళ్ళకే సేల్ చేస్తారు. మనం సింగిల్ పీసెస్ అవి కొంటాం కాబట్టి రీటైల్ షాప్స్ చూసుకోవాలి. కొన్ని షాప్స్ అయితే హోల్సేల్ ప్లస్ రీటైల్
రీటైల్ రెండు సేల్ చేస్తారు. మనం అలా నడుస్తూ వెళ్తున్నప్పుడు కొంతమంది మన దగ్గరకు వచ్చి అడుగుతారు శారీ షాపింగ్ డ్రెస్ షాపింగ్ అని. ఫర్ సపోజ్ మనం శారీ షాపింగ్ అని చెప్పామనుకోండి, వాళ్ళు ఒక షాప్ కి తీసుకెళ్లి చూపిస్తారు. ఆ షాప్ వాడు అతనికి కమిషన్ ఇస్తాడు. వాళ్ళకి లింక్స్ ఉంటాయి. ఇది కూడా ఒక రకమైన జాబే, జస్ట్ షేర్ చేస్తున్నా ఒక ఐడియా కోసం. ఇంకా ఇక్కడ కిడ్స్ వేర్ కూడా బాగుంటాయి. జనరల్ గా కిడ్స్ వేర్ అంటే రేట్లు ఎక్కువగానే చెప్తుంటారు కదా, ఇక్కడ కూడా అలాగే చెప్తారు. కొంతమంది ఇలా ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పార్క్ చేసేస్తారనమాట. వాట్సాప్ లో లొకేషన్ షేర్ చేసుకోకపోతే ఇక అంతే సంగతులు. వీళ్ళ మీటింగ్ స్పాట్ ఇదే అనుకుంటా. ఒక్కో బైక్ మీద కూర్చున్నాయి. నేనైతే యూట్యూబ్ లో పర్టికులర్ గా కొన్ని షాప్స్ వాటి ప్రైస్ డీటెయిల్స్ రివ్యూస్ అవి చేసి పెడుతుంటారు. అవి చూసి ఆ షాప్ కి వెళ్ళి తీసుకుంటుంటాను. కిడ్స్ వేర్ అయితే వామ్మో ఎంత కలెక్షన్ ఉందో ఈయన దగ్గర. సేమ్ డిజైన్ 4-5 సెట్స్ ఉన్నాయన్నమాట. ఇలా ఎక్కడో గానీ ఉండవు. క్రౌడ్ చూసారా ఎంత మంది ఉన్నారో. ఇంకా ఇక్కడ రెడీమేడ్ బ్లౌజెస్ కూడా దొరుకుతాయి. మీకు కావాలంటే విత్ మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా దొరుకుతాయి. మీ శారీ మీద ఏదైనా బ్లౌజ్ పాడైపోతే మీకు ఇక్కడ ఈజీగా న్యూ బ్లౌజ్ సెట్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ పెద్ద పెద్ద వెడ్డింగ్ షాపింగ్ స్టోర్స్ కూడా ఉంటాయి. చిక్పేట్లో ఉండే పట్టు శారీస్ షాప్స్ లో సుదర్శన్ సిల్క్స్ ఒకటి. సుదర్శన్ సిల్క్స్ అంటే చాలా పెద్ద షాప్ అండ్ చాలా ఫేమస్ చిక్పేట్లో. పట్టు చీరల క్వాలిటీకి పెట్టింది పేరు. పెళ్లి బట్టలకు సంబంధించినంత వరకు మీకు ఇక్కడ A to Z ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి అన్ని దొరుకుతాయి. ఎప్పుడు బిజీగా కలకల్లాడుతూ ఉండే షాప్స్ లో సుదర్శన్ సిల్క్స్ కూడా ఒకటి. లెహంగాస్ అన్ని కూడా డిస్ప్లేకి పెట్టేశారు. ఇక్కడ ఉన్న ఏనుగును చూసి చిన్నపిల్లలు అయితే నిజమైన ఏనుగు అనుకుంటున్నారు. ఇవన్నీ కూడా లేడీస్ బ్యాగ్స్, కొన్ని హ్యాండ్ బ్యాగ్స్, కొన్ని ట్రావెలింగ్ బ్యాగ్స్. ఇక్కడ ఈ షాప్ ఏంటో చూద్దాం రండి. ఈ షాప్ మొత్తం లేడీస్ టాప్స్ ఇంకా 3-piece కుర్తీ సెట్స్ తో కలకల్లాడిపోతుంది. మొత్తం అంతా కూడా న్యూ అండ్ ట్రెండీ కలెక్షన్ ఉంది. ఇక ఈ షాప్ వచ్చేసి మెహందీ ఫ్యాషన్స్. ఓన్లీ గాగ్రా చోలీస్, అది కూడా డిజైనర్ గాగ్రా చోలీస్ అంట. మనకి ఓపిక ఉండాలే గానీ ఎంతైనా తిరగొచ్చు, మనీ ఉండాలే గానీ ఎన్నైనా కొనుక్కోవచ్చు. ఇక్కడ హెవీ లెహెంగాస్ దొరుకుతాయి, యాజ్ వెల్ యాజ్ లైట్ వెయిట్ లెహెంగాస్ కూడా దొరుకుతున్నాయి. నాకైతే ఇప్పుడు ఈ లైట్ వెయిట్ లెహెంగాస్ నచ్చుతున్నాయి. ఎందుకంటే క్యారీ చేయడానికి ఈజీగానే ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం కొంచెం గ్రాండ్ లుక్ కూడా ఇస్తుంది. ఇక్కడ షాప్స్ లో ఉండే వాళ్ళు బట్టల్ని చూపిస్తారు, మడత పెట్టుకుంటారు, మళ్ళీ కస్టమర్స్ కి చూపిస్తారు, మళ్ళీ మడత పెట్టుకుంటారు. పాపం ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఎప్పుడైనా చిక్పేట్లో షాపింగ్ చేశారా? చేస్తే గనక ఏం షాపింగ్ చేశారు, మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి నాతో. అండ్ ఇంకో విషయం, ఈ టోటల్ చిక్పేట్ షాపింగ్ లో పార్ట్ 1 ఇంకా పార్ట్ 2 లో మీకు ఏ ఐటమ్స్ నచ్చేయకుండా కమెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి. సో దట్ నా అప్కమింగ్ వీడియోస్ లో ఆ ఐటమ్స్ ఎక్కువ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. బెంగళూరులో మీకు ఇంకా చూడాలనిపించినా, తెలుసుకోవాలనిపించినా షాపింగ్ రిలేటెడ్ టాపిక్స్ ఏమన్నా ఉంటే కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు కవర్ ఇట్. ఎలా అనిపించింది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మన ఛానల్లో ఇంకా ఎగ్జిబిషన్ వీడియోస్ ఉన్నాయి రిలేటెడ్ టు షాపింగ్. ఎవరైనా ఇంకా చూడకపోతే చూసేయండి. నెక్స్ట్ సాటర్డే భూలోక స్వర్గం నంది హిల్స్ వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు స్టే ట్యూన్ టు డేమ్ విత్ ప్రసన్న. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.